తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ నెల్లూరు కోర్టులో తుది ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 36 మంది నిందితులు, 100 కోట్ల కుంభకోణం, అధికారుల అపవిత్ర పొత్తు, ఇలా ఛార్జ్షీట్ లో వెలుగు చూసిన నమ్మలేని నిజాలు ఎన్నో. అసలు శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన ఆ అదృశ్య హస్తాలెవరివి? ఆ సీల్డ్ కవర్ లో ఉన్న షాకింగ్ వివరాలేంటి? కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రంపై సిట్ దర్యాప్తు కొలిక్కి వచ్చింది. సుమారు 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో జల్లెడ పట్టిన సిబిఐ సిట్ బృందం నెల్లూరు ఏసీబీ కోర్టులో సీల్డ్ కవర్లో తుది ఛార్జ్షీట్ను సమర్పించింది. 2019 నుంచి 2024 వరకు జరిగిన ఈ భారీ నెయ్యి కుంభకోణంలో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు సిట్ నిర్ధారించింది. సుమారు 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా అయిందని, దీని విలువ అక్షరాల 235 కోట్ల రూపాయలని దర్యాప్తులో తేలింది. ఈ అపవిత్ర పర్వంలో మొత్తం 36 మందిని నిందితులుగా పేర్కొన్న సిట్ అందులో 11 మంది టీటీడీ అధికారులను చేర్చడం సంచలనంగా మారింది. మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న పేరు కూడా ఈ ఛార్జ్షీట్లో ఉండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో కర్ణాటకకు చెందిన నంది డైరీ నుంచి స్వచ్ఛమైన నెయ్యి వచ్చేది. అయితే కావాలనే నిబంధనలు మార్చి తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీకి కాంట్రాక్ట్ కట్టబెట్టారని సిట్ తన నివేదికలో పేర్కొంది. అసలు ఏఆర్ డైరీకి అంత నెయ్యి సరఫరా చేసే సామర్థ్యమే లేకపోయినా అధికారుల అండదండలతో ఆ సంస్థ రంగప్రవేశం చేసింది. అక్కడి నుంచి బోలేబాబా ఆర్గానిక్ డైరీ వంటి సంస్థలకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చి నాణ్యత లేని నెయ్యిని కొండపైకి చేరవేశారు. డైరీలో పాల సేకరణ, నెయ్యి తయారీ అద్భుతంగా ఉందని టీటీడీ ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు ఇచ్చిన క్షేత్రస్థాయి అధికారులను కూడా సిట్ వదిలిపెట్టలేదు. భక్తులు లడ్డూ రుచి, వాసనపై ఫిర్యాదులు చేసినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక భారీ స్థాయిలో చేతులు మారిన ముడుపుల వ్యవహారాన్ని సిట్ బయటపెట్టింది. నిధుల మళ్లింపు, కమిషన్ల పంపకాలపై పక్కా ఆధారాలతో సిబిఐ సిట్ ఈ తుది నివేదికను రూపొందించింది. నెల్లూరు ఏసీబీ కోర్టులో ఈ నివేదికను సమర్పించగా ఇందులో సిబిఐ అధికారులు ఎటువంటి వివరాలను పొందుపరిచారు అనే అంశంపై పూర్తిస్థాయి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.